వెలుగును కలుగచేశాడు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఆది సంభూతుడిగా ఉన్న మన యేసుక్రీస్తు ప్రభువారు మొదట వెలుగుగానే ఉన్నారండి. ఇప్పుడు కూడా ఆయన వెలుగుగా మనకి ఈ లోకానికి ఉద్భవించడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అంటే ఆయన అంటున్నారనమాట, ఎవరైతే ఇంకా దీనత్వం అనే యొక్క అంధకార సంబంధమైన పాపంలో ఉన్నారో వారికి ఇంకా ఈ యొక్క 61వ యెషయా 61వ అధ్యాయంలో ఉందండి. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ, ఎవరైతే ఇంకా చెరలో ఉన్నవారో వారిని విడిపించడానికి నేను వచ్చారని చెప్తున్నారు. చెర అంటే పాపం అనే బంధకాల్లో. చాలామంది చూడండి, ఫోన్లకు బానిసైపోతారు, కొంతమందికి సంగీతానికి బానిసైపోతారు, కొంతమందికి టీవీకి బానిసైపోతారు, కొంతమందికి జూదానికి బానిసైపోతారు, కొంతమంది ప్యాకెట్లకి, కొంతమందికి కోడి పందాలకి, ఇలాంటి ఏదో ఒక వ్యసనాన్ని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి యొక్క బంధకాల నుంచి, పాపం అనే బంధకాల నుంచి దేవుడు విమోచించడానికి, విడుదల చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తున్నామండి. మా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలండి. అందుకే ఇక్కడ మనం ఎఫ్ఎని మొదటి ఆదివారంలో ప్రవేశించాం అంటే ఈరోజు దానికి అర్థం ఏంటంటేనండి, దేవుని యొక్క సువార్తను మనం ఎదటి వారికి వినిపింప చేయాలి. మొదట మనం గ్రహించాము, తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడని మనం ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే తప్పకుండా ఆ యొక్క రక్షణ సువార్తను అనేక మందికి మనం చాటి చెప్పేవారికి ఉండాలి. అందుకే బిల్లి గ్రహం గారు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఆశీర్వదించేవారికి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆశీర్వాదాలను ఎదటి వారికి పంచిపెట్టేవారికి ఉండాలి. ఆశీర్వదించాలి, తర్వాత మనం పొందిన ఆశీర్వాదాన్ని ఎదటి వారికి పంచిపెట్టేవారికి ఉండాలి. అంతే తప్ప మన యొక్క వాక్యాన్ని చూడండి, యొక్క దేవుడు ఒక ముగ్గురిని పిలిచి 5 నాణేలు 2 నాణేలు 1 నాణ్యం ఇచ్చినప్పుడు 5 రెట్టింపు చేయడం చూస్తున్నాం, 2 4గా రెట్టింపు చేయడం చూస్తున్నాం. ఒకటి ఇచ్చినవాడు భూమిలో పాతిపెట్టి గాఢాంధకారమైన యొక్క నరక కోపంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరూ కూడా 5తో సంపాదించినవాడు 2 సంపాదించినవాడు 2కి బదులు 2 సంపాదించినవాడు బలానమ్మకమైన మంచి దాసుడని ఒక మంచి గిఫ్ట్ని పొందుకోవడం, ఒక మంచి బిరుదుని పొందుకోవడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అట్టి రీతిగానే మనం కూడా అనేక మందికి సువార్తను ప్రకటించే వారికి ఉందామండి. అనేక మందికి మనం చూడండి, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీదకి వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం ఏంటంటే తప్పకుండా మనం అనేక మందికి మనం వెలుగు పంచిపెట్టే వరకు ఉండాలండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఆ 12 మంది శిష్యుల కంటే ముందుగా ఏమైందంటే స్తెఫెనుని ఆయన దేవుని యొక్క వాక్యాన్ని సూటిగా, చాలా ఖండితంగా, చాలా నిర్మోహమాటంగా చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క స్తెఫెను దేవుని యొక్క వాక్యాన్ని అంత ఖండితంగా చెప్తున్నప్పుడు ప్రతి వాని యొక్క తప్పును ఎత్తి చూపుతున్న